నిరుద్యోగులం అందరం అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చారు పిల్లలు అందరూ వచ్చారు ప్రతి పార్టీ నుంచి వచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ సార్ని పిలిచినాము కోదండరామ్ సార్ని పిలిచినాము మీకు చూపిస్తానండి మీరు నంబర్ కదా ఇగోండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన ఖచ్చితంగా రావాలని మా నిరుద్యోగుల మీటింగ్ కి అదే అంటున్నా మేము ఆడ ఉండగానే ఈ మీటింగ్ వచ్చిండు ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది కోదండరామ్ సార్ కి చెప్పండి ఈ కారు ఎవరిచ్చిర్రు అయ్యి సెక్యూరిటీ ఉన్న కారు ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరిచ్చిర్రు ఎవరు మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు అలాంటిది ఈ కారు వేసుకొని తిరుగుతున్నారు ఒక గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయిరు వీళ్ళు ఏదో సమావేశానికి వచ్చిర్రు సిగ్గుండాలి కదా మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు మీరు ఏ ఎమ్మెల్సీ అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఒక ఉద్యమకారులు అయి ఉండి పక్కనకి ఎందుకు పడుతుంది ఎందుకు పడుతుంది సమయం లేదా మరి ఎట్లా కూర్చుండు ఎట్లుండు అమాస ఉందా పుణ్యం ఉందా అమావాస్యనా చెప్పండి ఈరోజు అమావాస్యనా చెప్పండి ఏ టైంలో మాట్లాడతారు చెప్పండి ఏ రోజు ఆయన టైం ఉందో ఏ రోజు మంచి రోజో చెప్పండి డిసెంబర్ 3 మంచి రోజా మేము గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మంచి రోజా నిరుద్యోగులం అందరము ఇన్ని రోజులు ఏమన్నారు మీకు యూనిటీ లేదు అందరం యూనిటీగానే కొట్లాడుతున్నాం రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చిర్రు మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కనున్న ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా ఎందుకు రాలేదు చెప్పండి ఇంతసేపు మొత్తుకొని సచ్చినాం వాళ్ళేసిరా ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా మేమేసినామా మేమేస్తే ఎమ్మెల్సీ అయిండు మర్చిపోయిండా ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు ఆ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు మీకు అసలు ఈ కారు ఎక్కొద్దు మీరు ఇప్పుడు నా మీద నుంచి ఎక్కిపోండి మీరు కారు ఎక్కాలనుకుంటే మాత్రం మీరు నిరుద్యోగుల పక్షాన పక్కన మాట్లాడతారా నేనే కూర్చుంటాం మాకేం పర్లేదు మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాము మీరే వినండి రాకపోవడం ఆయన ఇష్టం కదా ఆయన ఇష్టం అంటున్నారు కదా మేము డిమాండ్ చేయలే రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగులు మా రౌండ్ టేబులే నిరుద్యోగుల ఆర్తనాదాలు అంటే మా అరిగోసలు చెప్పుకోవడానికి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఆర్తనాదం అంటే అర్థం ఏంది ఆయనకు బాగా తెలుసు కోదండరామ్ సార్కి ఎందుకంటే ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు ముసల్తనానికి ఎమ్మెల్సీ అయింది ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఈ ఏజ్ లో పదవి వచ్చింది కదా మాకు ఆ ఏజ్ లో ఉద్యోగాలు రావండి మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు ఎమ్మెల్యేలు ఇస్తారు మాకివ్వరు కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము మీరు కారన్నా మార్చుకొని పోవాలి పదవన్నా వదులుకొని పోవాలి 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటే మీకు చేతనైతే లేదు మీరు ఏం చేస్తున్నారు అసలు మీకు తెలుసు కదా చనిపోతే అంత ఆర్తనాలు పెట్టిను గొడవ పెట్టిను మరి ఇలా నిరుద్యోగం ఎంట్రీ తాగి సావమంటుండు ఒక్క మాట మాట్లాడాను ఆ రోజు ప్రౌఢిక నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు గుర్తుందో గుర్తులేదు నీకు నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా మరి ఇలా 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ హాయంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు మా నిరుద్యోగులు మాట్లాడుతుందా ఒకరు ఊరేసుకుని తెచ్చిపోయింది ఒకరు ఎండ్రిందా తెచ్చిపోయింది ఈ రోజు కూడా ఇదే నా పరిపాలన అవుతుంది అని చెప్పేసి ఒక ఆత్మహత్య చేసుకున్నాను అంటే ఎప్పుడు చెప్తున్నాను నిరుద్యోగులకు కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటకు పోవాలి లేకపోతే ఆరు పదంతది అర్థాలు పగులుతాయి మాకే డొక్కు బస్సులు ఇచ్చేవో మీరు ఇది చేసుకుంటారు సమాధానం చెప్పాల్సింది మీ కారు పోవాలి మీ కారు మా తలకాయ మీద నుంచి కోదండరామ్ సార్ ని ఎవరు పిలిచిరే మేము పిలవలేదు అన్నారు కదా ఆ రోజు మేము పిలిచినా మేము ఇదే 9 వచ్చిండు కాదు ఆ రోజు మేము వచ్చిండు కదా నిరుద్యోగులు ఇప్పుడు 70 సంవత్సరాల వాడికి పదవి కావాలి ఎమ్మెల్సీ కావాలి మీ 32 సంవత్సరాల అడిగితే మాట్లాడరా ఇది ఎక్కడ న్యాయం ఒక్క నిమిషం ఇటు
కోదండరామ్ సార్ రాజకీయ నాయకుడు అయిన కాదు ఇప్పుడు కమిషన్ల కోసం వచ్చిండు. మా నిరుద్యోగుల కోసం రావట్లేదు. ఎందుకు రాడు? ఇలా రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే ఏంది? దోచుకోవాలనే కారణంతోనే ఇవాళ వేరే ప్రెస్ మీట్ కి వచ్చిండు. రాజకీయ నాయకుడిగా మారిండు. ఇవాళ కోదండరామ్ సార్ గారు ఒక ప్రొఫెసర్ కాదు, ఒక దోచుకోవడానికి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. వెంటనే బరాబర్ గా కోదండరామ్ సార్కి ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదు. మమ్మల్ని నిరుద్యోగులు వాడుకున్నారు. ఇలా అధికారంలో గద్దెన కూర్చొని ఇలా మేము ప్రెస్ మీట్ పెడితే రండి రాటు. మరి ఏం డీల్ జరుగుతుంది లోపల? ఇలా ఏ పారిశ్రామికవేత్తలతో ఏం డీల్ నడుస్తుంది? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఇలా ప్రభుత్వం అసలు పూర్తిగా సర్వనాశనం చేసారు. మీరు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు ఒక ప్రొఫెసర్ కదా, మీరు రేవంత్ రెడ్డి 23,000 స్కూల్ తీసేస్తామంటే మీరు నోరు మీద కోదండరామ్ గారు మీరు ప్రొఫెసర్ గా చేసింది కదా. ఇలా జేఎల్ డిఎల్ పోస్టులను ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఏడా నిద్రపోతున్నారు. ఇక్కడ మీరు కమిషన్ల కోసం వచ్చి మాట్లాడుతా ఉన్నారు.